హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన ముఖ్యమైన అంశాల్లో మనం రోజు పేపర్లో చూస్తున్నాము. ముఖ్యంగా టీవీలో కానివ్వండి, బ్రేకింగ్ న్యూస్లో కూడా మనం చూడడం జరిగింది. అదేంటంటే కరోనాని కట్టడి చేయడానికి ఒక డ్రగ్ అనేది మార్కెట్లో రిలీజ్ అవబోతుంది, గ్లెన్మార్క్ కంపెనీ రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి. దానికి సంబంధించి ఫావిపిరావిర్ కానివ్వండి, అదొక హాట్ టాపిక్గా ఉంది. దానికి సంబంధించి అది ఏ రకంగా పనిచేస్తుంది, ఏ బ్రాండ్తో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది మార్కెట్లో, అది తెలుసుకుందాం. మరియు దాంతోపాటు మైనేషన్ అనే పేరుతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మైనేషన్ పేరుతో శానిటైజర్ల ప్రక్రియకి ప్రారంభించబోతుంది, శానిటైజర్లు తయారు చేసే ప్రక్రియ. సో అది ఏ రకంగా ఉంది, దాంతోపాటు మిగిలిన అంశాలు, బాల కార్మికులకు సంబంధించి అరికట్టడానికి, బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి యూనిసెఫ్ భారతదేశంలోని ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంటుంది, ఎవరికి ట్రైనింగ్ ఇస్తుంది, అదొకటి చేసుకుందాము. మరియు దాంతోపాటు ఇటీవల వార్తలు నిలిచిన తెలంగాణ విషయానికి వస్తే ఐటీ నివేదిక, 6వ వార్షిక ప్రగతి వేదిక అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇటీవల ఒక నివేదికను రిలీజ్ చేశారు. అందులో తెలంగాణకు సంబంధించి ఐటీ సెక్టర్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది, భారతదేశానితో పోలిస్తే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అవన్నీ అంశాలు తెలుసుకుందాము. మరియు దాంతోపాటు ఏపీ రీజనల్ మ్యాటర్స్ విషయానికి వస్తే స్కాచ్ అవార్డ్స్ అనేది ఇటీవల వార్త నిలిచింది. స్కాచ్ అవార్డు ఏ ప్రాంతం పొందినాయి, అసలు ఎందుకు ఇస్తారో అదంతా తెలుసుకుందాము. దాంతోపాటు ఇటీవల ప్రారంభమవుతున్న ఒక ప్రోగ్రాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రాం ఏంటంటే నేత కార్మికులను ఆదుకోవడానికి ఒక పథకాన్ని రాబోతున్నట్టుగా ఈ మార్కెటింగ్ సౌకర్యం కానీ వాటి గురించి తెలుసుకుందాం. మరియు జాతీయ అంశాలు ముఖ్యంగా ఈరోజు వార్తలు తెలిసింది సత్యభామ పోర్టల్, ఎవరికి సంబంధించింది సత్యభామ పోర్టల్, అదొక అంశం తెలుసుకుందాము. దాంతోపాటు నేషనల్ ఇష్యూస్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నిటి కూడా హైలైట్ చేసుకుంటూ చేద్దాం. అంతర్జాతీయ విషయాల విషయానికి వస్తే చైనా ఇటీవల బంగ్లాదేశ్కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చింది, ఎక్స్పోర్ట్ టారిఫ్ని రద్దు చేస్తున్నట్లుగా. అసలు ఎక్స్పోర్ట్ టారిఫ్ అంటే ఏంటి, చైనా బంగ్లాదేశ్కి ఎందుకు ఇచ్చింది అవకాశము, ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏ రకంగా దారితీస్తుంది, అదంతా కూడా తెలుసుకుందాము. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ 2 ఉన్నాయి ఈ రోజున. ఒకటి సికిల్ సెల్ డే. సికిల్ సెల్ డే అనేది ఎవరు జరుపుతారు, ఎందుకు జరుపుతారు, అసలు సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి, అదొకటి తెలుసుకుందాము. దాంతోపాటు ఈ సంవత్సరం నుండే జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేంటంటే హార్స్ షూ షేప్డ్ క్రాబ్ గురించి. అది ఏంటి, అసలు క్రాబ్ ఏ రకంగా ఉంది, ఎందుకు అంతరించిపోతుంది, IUCN అంటే ఏంటి, ఏ రకంగా లిస్ట్ అవుట్ చేసింది, అదంతా తెలుసుకొని కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నీ కూడా మనం హైలైట్ చేసుకుంటూ మిస్లీనియస్ అంశాలు కూడా మనం తెలుసుకుందాం. అండ్ వార్తలు వ్యక్తుల విషయానికి వస్తే ఉర్జిత్ పటేల్ గారు వార్తలు నిలిచారు. సో దానికి సంబంధించిన ఇష్యూ అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ముందుగా ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాల్లో ఫావిపిరావిర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు రెగ్యులర్గా గడిచిన క్లాస్లో చూడండి, ఇప్పటికి ఒక 5-6 డ్రగ్స్ నేను చెప్పాను. నేను హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నాను, రెమ్డెసివిర్ అన్నాను, డెక్సామిథజోన్ అన్నాను, యూమిఫెనోవిర్ అన్నాను, ఫావిపిరావిర్ ఈరోజు వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి కంపెనీ ఏంటంటే గ్లెన్మార్క్ కంపెనీ, భారతదేశానికి సంబంధించి ఇటీవల గ్లెన్మార్క్ కంపెనీ వార్తలు నిలిచింది. ఏ రకంగా అంటే కరోనాకి సంబంధించి కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, కరోనా బారిన పడ్డ పేషెంట్స్ వారికి సంబంధించి స్వల్పకాలిక లక్షణాలు ఉంటాయి, మధ్యస్థ లక్షణాలు ఉంటాయి, దీర్ఘకాలిక లక్షణాలు ఉంటాయి. స్వల్పకాలిక వ్యవస్థలు అంటే ప్రీ సిమ్టమ్స్, జస్ట్ దగ్గు రావడము, తల తిప్పడం ఇలాంటివి. ఇక మధ్యకాలిక వ్యవస్థలు అంటే జ్వరం రావడము, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం రావడం. ఇక దీర్ఘకాలిక వ్యవస్థలు అంటే లంగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో స్వల్పకాలిక లక్షణాలకు మరి మధ్యకాలిక లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్స్ని ఈ డ్రగ్ క్యూర్ చేస్తుంది అని చెప్పేసి ఇటీవల గ్లెన్మార్క్ కంపెనీ ఒక సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించి మార్కెట్లో ఆ పేరు ఏంటంటే ఫ్యాబిఫ్లూ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాబిఫ్లూ అనే పేరుతో మార్కెట్లో బ్రాండ్ నేమ్తో రిలీజ్ చేస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఒక టాబ్లెట్ లోపల మన శరీరం పైన పనిచేసే డ్రగ్ ఏదైతే ఉంటుందో దాన్ని API, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాము. దీనితో పాటు రకరకాల అడిటివ్స్ వాడతాము ఒక టాబ్లెట్ చేయడానికి. సో ఆ టాబ్లెట్ చేయడానికి అడిటివ్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్ని చేస్తుంది. అలా ఏ డ్రగ్ అయినా కూడా వాడే API మాత్రం ఒకటే ఉంటుంది, ఏ కంపెనీ వాడినా కూడా. జ్వరాన్ని తగ్గించే మందులో ఖచ్చితంగా ఉండేది పారాసిటమాల్ ఉంటుంది. అది రెడ్డిస్ ల్యాబ్ తయారు చేసినా, గ్లెన్మార్క్ కంపెనీ తయారు చేసినా, లూపిన్ కంపెనీ చేసినా, ఎవరు తయారు చేసినా కూడా జ్వరాన్ని తగ్గించాలంటే పారాసిటమాల్ డ్రగ్గే వాడతారు. కానీ చేసే ప్రక్రియ అడిటివ్స్ ఉంటారు కదా, ఎక్సిపియెంట్స్, ఇంకా దానికి అడిటివ్స్గా, ఆ అడిటివ్స్ విషయంలో ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా మారుతుంది. అలా కొంతమంది చెప్తారు కంపెనీ వేరుగా ఉంది ఇవ్వమంటారా డ్రగ్ అంటే, కంపెనీ వేరు ఉన్నా కూడా ఆ డ్రగ్ మాత్రం సేమ్గానే ఉంటుంది. సో ఈ API ఏదైతే ఉందో
ఈ ఏపీఐ ఫావిపిరావిర్ అంటే డ్రగ్ ఫావిపిరావిర్ పెట్టేసి ఒక టాబ్లెట్ని తయారు చేస్తారు. అలా ఓరల్గా అంటే మనం నోటి ద్వారా వేసుకునే మందుగా తయారు చేస్తారు. దాన్ని మార్కెట్లోకి ఏ పేరుతో రిలీజ్ చేశారంటే ఈ పేరుతో రిలీజ్ చేయలేదు, ఫ్యాబిఫ్లూ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఫ్యాబిఫ్లూ అంటే దొరుకుతుంది. ఫావిపిరావిర్ అనే డ్రగ్ కరోనాపై అద్భుతంగా పనిచేస్తుందని ఫ్యాబిఫ్లూ అనే బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్టుగా గ్లెన్మార్క్ కంపెనీ ఇటీవల దానికి సంబంధించిన వార్తని ప్రకటించింది. సో ఇది ప్రపంచమంతా ఒక హాట్ టాపిక్గా మిగిలిపోయింది. ఇప్పటికే ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ముగించుకుంది. ఫేజ్ 3 మీకు క్రితం క్లాస్లో చెప్పాను. ఫేజ్ 3, ఫేజ్ 2, ఫేజ్ 1 అంటే క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఒక ట్రై చేస్తారు, ఒక ట్రయల్ ఒక మార్కెట్లోకి మనుషులపై ప్రభావం చూపుతుందా, ఏ రకంగా చూపుతుంది అని ఒక డ్రగ్ విషయంలో డైరెక్ట్ ఏదైనా డ్రగ్ దీన్ని మనుషులపైన వేరు ఉంటే మనిషి చస్తాడో ఉంటాడో ఎవరికి తెలియదు. సో మనిషిపై దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ డ్రగ్ని కొన్ని జంతువుల పైన వేస్తారు, ట్రయల్స్ చేస్తారు. దానిపైన సత్ఫలితాలను ఇచ్చినప్పుడు ఆ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది అన్నట్టు అప్పుడు దాన్ని రోగులపై ఇస్తారు. ఈ రకంగా క్లినికల్ ట్రయల్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని అట్లా ఫేజెస్ ఉంటాయి. అలా ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. మరియు దీనికి సంబంధించి DCGI డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి కూడా పొందినట్లుగా ఈ సంస్థకు సంబంధించి దాని చైర్మన్ గ్లెన్ సల్దాన్హా ప్రకటించారు. గ్లెన్ సల్దాన్హా ఎవరు? గ్లెన్మార్క్ కంపెనీ యొక్క చైర్మన్. ఇతను ఏం చెప్పారు, మేము ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ని ఈ ఫావిపిరావిర్ డ్రగ్ విషయంలో కంప్లీట్ చేశాము. ఇది కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ని నయం చేస్తుంది. స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్షణాల విషయంలో బయటపడుతున్నారు, కానీ దీర్ఘకాలిక లక్షణాల విషయంలో ఎలాంటి అంశం చెప్పాలి. స్వల్ప మధ్యకాలిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో మంచిగా చూపిస్తుందని చెప్పారు. అలా మార్కెట్లోకి ఈ పేరుతో రిలీజ్ చేస్తున్నాము, దానికి సంబంధించి మేము అనుమతి కూడా పొందాము అని చెప్పేసి DCGI ప్రకటించారు. DCGI అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఔషధ నియంత్రణ సంస్థ. భారతదేశంలో ఎవరైనా ఏ ఫార్మా కంపెనీ అయినా మార్కెట్లోకి ఒక మందును రిలీజ్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేయకూడదు. దానికి కొన్ని నియంత్రణలు ఉంటాయి. ఆ నియంత్రణలు ఇచ్చే ఏదంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని DCGI. ఇది దేని కింద పనిచేస్తుందంటే CDSCO, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. CDSCO మందులకు సంబంధించి ఔషధాలకు సంబంధించి అత్యున్నత సంస్థ. CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. దీని కింద పనిచేసే ఈ సంస్థ ఏంటంటే మందులకు సంబంధించి మార్కెట్లో రిలీజ్ అయ్యే ముందట పర్మిషన్స్ ఇస్తుంది. అలా దీని నుండి పర్మిషన్ పొందాము అని చెప్పేసి గ్లెన్మార్క్ చైర్మన్ గ్లెన్ సల్దాన్హా గారు ప్రకటించారు ఇటీవల. ఫ్యాబిఫ్లూ పేరుతో రిలీజ్ చేస్తున్నట్టుగా. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడ అభ్యర్థులు చాలా విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. చాలా మంది వాట్సాప్ స్టేటస్లను మరియు టీవీలలో చూసి కొన్ని భ్రమలు ఉన్నాయి. అదేంటంటే ఇక కరోనా టోటల్గా నయమైనట్టు కాదు. ఒకటి గుర్తుంచుకోండి, కరోనా నయం అవ్వాలంటే కరోనాకి వ్యాక్సిన్ రావాల్సిందే. వ్యాక్సిన్ వచ్చినప్పుడే కరోనాపై నయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఫావిపిరావిర్ ఏదైతే ఉందో ఫ్యాబిఫ్లూ అది వ్యాక్సిన్ కాదు. మరి ఏ రకంగా పనిచేస్తుంది అంటే కరోనా బారిన పడ్డాక పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు కరోనా రాకుండా ఇచ్చేది, కరోనా రాకముందే నాకు చిన్నతనంలో ఇస్తారు ఒక వ్యాక్సిన్, నోట్లో చుక్కలు కానీ ఇంజెక్షన్ IPV ద్వారా కానీ ఇస్తారు, అలా ఇంట్రావీనస్ ద్వారా ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది, ఒక మందు ఇవ్వడం ద్వారా నాకు ఫ్యూచర్లో ఆ రోగం అనేది రాదు అన్నట్టు. అది వ్యాక్సిన్. ఎగ్జాంపుల్ మన చిన్నతనంలో తీసుకునే పోలియో వ్యాక్సిన్స్. చిన్నపిల్లకి ఇస్తారు 2 చుక్కల పోలియో, జీవితాంతం సంరక్షితంగా రక్షిస్తుంది వాళ్ళని చెప్పేసి ప్రభుత్వమే అధికారికంగా ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేస్తుంది. అంటే చుక్కలు వేస్తే అది ఏంటి, ఒక వ్యాక్సిన్. అది వేసుకుంటే జీవితంలో పోలియో రాదు అన్నట్టు. ఇప్పుడు ఫావిపిరావిర్ ఏదైతే ఉందో అది వ్యాక్సిన్ కాదు, అది డ్రగ్ వేసుకుంటే ఇక మనకు జీవితంలో కరోనా రాదన్నట్టు కాదు, కానీ కరోనా బారిన పడ్డవారికి ఉపశమనం మాత్రం ఇస్తుంది. అలా ఇది ఒక ఔషధం మాత్రమే, కరోనా పేషెంట్స్కి ఇచ్చే ఔషధం మాత్రమే, వ్యాధి బారిన పడ్డాక ఇచ్చే ఔషధం. దానికి సంబంధించి డోస్ ఏం చెప్పారంటే కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ డే 1800 mg ట్వైస్ ఏ డే, ఒక రోజు 2 సార్లు 1800 mg డోస్ వేసుకోవాలి. మరియు నెక్స్ట్ 14 డేస్ 800 mg, నెక్స్ట్ 14 డేస్ 2 టైమ్స్ ఏ డే వేసుకోవాలి. సో ఈ రకంగా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, కరోనా లక్షణాలు నాకు దగ్గు వస్తుంది అని చెప్పేసి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కరోనా టెస్టులు చేయించుకోకుండా, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి డ్రగ్ని వేసుకోకూడదు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి, మనకు డాక్టర్ ఉంటారు కదా, డాక్టర్ దగ్గరికి పోతే నాకు దగ్గు వస్తుంది, నాకు చేతన అవ్వట్లేదు, జ్వరం వస్తుందని చెప్తే డాక్టర్ మీ సిమ్టమ్స్ని చూసి, మీ లక్షణాలను చూసి డ్రగ్ పేరు, బ్రాండ్ నేమ్, ఒక డ్రగ్ నేమ్ రాస్తాడు.
మీరు మెడికల్ షాప్కి తీసుకుపోయి రిసిప్ట్ ఇస్తారు, స్లిప్ ఇస్తారు కదా, దాని ప్రిస్క్రిప్షన్ అంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మెడికేషన్ వేసుకోకూడదు. ఇప్పుడు ఫావిపిరావిర్ కూడా డైరెక్ట్గా వేసుకోకూడదు, దానిపైన అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఫావిపిరావిర్ అనే డ్రగ్ జపాన్లో ఫ్లూ కోసం వాడుతున్నారు. అబిగాన్ అనే బ్రాండ్తో వాడుతున్నారు. అబిగాన్ అనే పేరుతో వాడుతున్నారు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డ్రగ్గే, కాకపోతే కరోనా పైన కూడా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్ చేశారు అంతే. మార్కెట్లో ఉన్న డ్రగ్కే మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ చేసి కరోనాని యాడ్ చేయడం అంతే. సో ఇలా ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం ఎవరు వాడకూడదు, వాడితే ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే షుగర్ పేషెంట్స్ కానివ్వండి, మరియు హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా వారిపైన కూడా ఈ డ్రగ్ బాగానే పనిచేస్తుందని చెప్పేసి ఇటీవల ఈ గ్లెన్మార్క్ అనే కంపెనీ వార్తల్లో నిలిచింది. కరోనా లక్షణాలు ఉండి కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి నయం చేస్తుంది అని ఒక అంశం చెప్పడం జరిగింది. అలా గ్లెన్మార్క్ భారతదేశానికి కంపెనీ మొట్టమొదటి కరోనా నోటి ద్వారా వేసుకునే టాబ్లెట్ తయారు చేసిందని గుర్తుంచుకోండి. ఆ రకంగా వార్తలు నిలిచింది. అండ్ సెకండ్, ఈరోజు వార్తలు నిలిచిన అంశము ప్రియారిటీ వైజ్ చెప్తాను. ఆల్మోస్ట్ 15-16 టాపిక్స్ ఉన్నాయి, బట్ ప్రియారిటీ వైజ్ చూద్దాము. ఈ కరోనా గురించి చెప్పాను కాబట్టి కరోనాకి లింక్ ఇంకొక టాపిక్ చూడండి. ఈ రోజు వార్తలు నిలిచింది. అదేంటంటే తెలంగాణకి సంబంధించి మైనేషన్, గుర్తుంచుకోండి పేరు మైనేషన్ అని తెలంగాణలో చాలా చోట్ల మనం పేర్లు వింటూనే ఉంటాం. మైనేషన్ ఇప్పటి వరకు మైనేషన్ పేరుతో ఉన్నవి ఏంటంటే పెట్రోల్ బంకులు ఉంటాయి. మీరు ఎక్కడైనా కొన్ని ప్రముఖ సిటీస్లో చూడండి, మైనేషన్ పెట్రోల్ బంక్ అని ఎక్కడైనా ఉంటే దాని కింద ఒక అంశం రాసి ఉంటుంది, జైల్లో ఉండే ఖైదీల ద్వారా నిర్వహించబడుతున్న పెట్రోల్ బంక్ అంటారు. అంటే ఈ పెట్రోల్ బంక్ మైనేషన్ అని పేరు ఉన్న పెట్రోల్ బంక్లు ఎవరు ఉంటారు? ఆ పెట్రోల్ మనం బండి తీసుకొని కానీ కారు తీసుకొని అని పోసి ఆ పెట్రోల్ పోసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఖైదీలు. ఆ జైల్లో ఉన్న ఖైదీలు వారితే కొన్ని పనులు చేయించుకుంటారు. అలా మైనేషన్ అనేది జైళ్ల శాఖకు సంబంధించిన పేరు. జైళ్లకు సంబంధించి మైనేషన్ తివాచీలు, మైనేషన్ పర్ఫ్యూమ్స్ కానీ, మైనేషన్ పెట్రోల్ బంక్ అని, మైనేషన్ ఇండస్ట్రీస్. ఒకటి గుర్తుంచుకోండి, జైల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. జైళ్లలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏంటి, అందులో పనిచేసే వాళ్ళు ఎవరు ఎంప్లాయీస్ ఉంటారు అంటే జైళ్లలో ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలచే పనులు చేయించుకుంటారు. ఇటీవల ఎందుకు జైళ్ల శాఖ వార్తలు నిలిచింది అంటే మైనేషన్ అనే పేరుతో శానిటైజర్లను తయారు చేస్తున్నట్టుగా. శానిటైజర్లు మనకు తెలుసు, కరోనా అప్పటి నుండి శానిటైజర్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. శానిటైజర్తో తూడ్చుకోవడము, శానిటైజర్ ఎక్కడ రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఒక ఎసెన్షియల్ కమోడిటీగా మారింది, ఎసెన్షియల్ ఐటమ్. ప్రతి ఇంట్లో శానిటైజేషన్ అని ఉంచుకుంటున్నారు. అలా శానిటైజర్లను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ముందుకు వచ్చింది. జైళ్ల శాఖకు సంబంధించి జైళ్ల శాఖ డీజీ ఇటీవల రాజీవ్ త్రివేది గారు చెప్పారు. రాజీవ్ త్రివేది గారు ఏం చెప్పారంటే కరోనాని దృష్టిలో ఉంచుకొని జైళ్లలో ఉండే ఖైదీల ద్వారా శానిటైజర్లను తయారు చేస్తామని చెప్పేసి చెర్లపల్లి జైలును ప్రస్తావించారు. ఎగ్జాంపుల్ చెర్లపల్లి జైలు ఉంది కదా, చెర్లపల్లిలో కొన్ని వందల మంది ఖైదీలు ఉంటారు. అలా జైల్లో ఉండే ఖైదీలు ఖాళీగా కూర్చోరు. జైల్లో ఉండే ఖైదీలతో కొన్ని పనులు చేయించుకుంటారు. ఎగ్జాంపుల్ లోపల ఉండే ఇండస్ట్రీస్ కానివ్వండి, తివాచీలు చేయడం కానివ్వండి, లేదా పెట్రోల్ బంకులు ఏర్పడి పెట్రోల్ బంకులో పని చేయించడం కానీ ఇలాంటివి చేస్తారు. అలా జైల్లో ఉండే ఖైదీల ద్వారా 20 ml, 50 ml, 100 ml, 200 ml, 500 ml అని చెప్పేసి కొన్ని శానిటైజర్ డబ్బాలు తయారు చేస్తాము. సో ఎవరు తయారు చేస్తారు ఈ శానిటైజర్ అన్నిటి కూడా? జైల్లో ఉండే ఖైదీలు తయారు చేస్తారు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఖైదీలచే కూడా శానిటైజర్లు తయారు చేసే ఒక ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల డిపార్ట్మెంట్ ఒక ఆరంభం చేయబోతుంది. అలా దానికి సంబంధించి రాజీవ్ త్రివేది గారు ఏం చెప్పారంటే ఇందుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని, వీళ్ళతో టైఅప్ అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. ఏ అనే ప్రైవేట్ కంపెనీ జైళ్ల శాఖతో టైఅప్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి ప్రోడక్ట్ని బయటికి రిలీజ్ చేస్తారు, మార్కెటింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ కావాలంటే ఇండస్ట్రీస్కి ఉంటుంది మార్కెట్. అలా వాళ్ళ మార్కెట్ ద్వారా మైనేషన్ శానిటైజర్లు అని చెప్పేసి వార్తల్లోకి వస్తుంది. అండ్ ఇంకొక అంశం ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవరైనా ఇప్పుడు జైళ్ల శాఖలో పనిచేస్తుంది కాబట్టి జైల్లో ఉండే ఖైదీల ద్వారా ఈ శానిటైజర్ తయారు చేస్తారు. అలా జైల్లో ఉండే వాళ్ళు ఆ జైళ్లలో దాదాపు పెట్రోల్ బంకుల్లోనూ ఇండస్ట్రీలో పనిచేస్తారని చెప్పాను. అలా చేసినందుకు ఆ ఖైదీలకు ప్రతిఫలం ఏమన్నా ఉంటుందంటే ఖచ్చితంగా మినిమం వేజెస్ అనేది ఇస్తారు. మినిమం అంటే కనీస వేతనం అనేది ఇస్తారు. కనీస వేతనం అంటే మన భారతదేశంలో రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 23 రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ఏం చెప్తుంది? వెట్టి చాకరీ నిషేధం గురించి చెప్తుంది. అబాలిషన్ ఆఫ్
బాండెడ్ లేబర్ సిస్టమ్. అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అంటే ఏ వ్యక్తినైనా కూడా పని చేసినందుకు ఎంతో కొంత ప్రతిఫలం ఇవ్వాలి, ప్రతిఫలం ఇవ్వకుండా ఏ వ్యక్తిని కూడా ఎలాంటి పని చేయించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 23 చెప్తుంది. అలా బాండెడ్ లేబర్ సిస్టమ్, ప్రొహిబిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్, వెట్టి చాకరీ వ్యవస్థను నిర్మూలిస్తుంది. ఇప్పుడు జైల్లో ఉండే ఖైదీలను ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా మనం చేయించామనుకోండి, అది బాండెడ్ లేబర్ కిందకి వస్తుంది. అందుకే జైలులో పనిచేసే ఖైదీలు ఎవరైతే ఉంటారో వారితో పని చేయించుకున్నందుకు మినిమంగా ఎంతో కొంత ఇస్తారు. మినిమం వేజెస్ యాక్ట్ 1948 కింద ఎంతో కొంత ఇస్తారు. అంతే తప్పితే ఉచితంగా భారతదేశంలో ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా ఏ వ్యక్తిని కూడా ఎలాంటి పని చేయించకూడదు. అది అకార్డింగ్ టు బాండెడ్ లేబర్ యాక్ట్ అది క్రైమ్. వెట్టి చాకరీ నిషేధ చట్టం ద్వారా ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది చాలా క్రైమ్. సో ఇది గుర్తుంచుకో, దీనికి లింక్ చేసుకోండి. ఇదంతా మనకు పేపర్లలో కానీ టీవీలో కానీ చెప్పారు, బట్ సబ్జెక్ట్ పాలిటిక్ లింక్ ఇది చేసేసుకోండి. సో ఆర్టికల్ 23 అనేది వెట్టి చాకరీ నిషేధం. అలా జైల్లో కార్మికులు ఎవరైతే ఉంటారో వారిపై ఎలాంటి ప్రతిఫలం ఇవ్వరంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. బయట ఇచ్చినప్పుడు వేలకు వేలు ఇవ్వరు, కాకపోతే మినిమం ఎంతో కొంత ఇస్తారు. ఎందుకంటే ఉచితంగా ఎవరిచే పని చేయించుకోకూడదు భారతదేశంలో, రాజ్యాంగం చెప్తుంది. అది ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 23. ఇప్పుడు దీనికి ఇంకొక టాపిక్ ఈరోజు వార్తలు నిలిచిన అంశం చెప్తాను. ఆర్టికల్ 24కి రిలేటెడ్గా ఇటీవల ఈ రోజు మీరు చూడండి, రేపటి పేపర్లో రావచ్చు. సో యూనిసెఫ్ వెబ్సైట్లో ఒకటి ఇచ్చారు. యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడండి? న్యూయార్క్లో ఉంటుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలన్నిటి యొక్క హెడ్ ఆఫీసెస్ చూసుకోండి. WHO హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటారు. ఇటీవల వార్తల్లో తరచుగా ఉన్న వాటి పేరు చూసుకోండి. యూనిసెఫ్ భారతదేశంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో ఒప్పందం చేసుకోబోతోంది. భారతదేశంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఏంటి? ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తాయి ఇవి. ఎందుకు అంటే మీకు ఇటీవల వలస కార్మికులు అందరూ ఉన్నారు. వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వలస కార్మికులు లాక్డౌన్ దృష్ట్యా చాలా పరిశ్రమలు మూతపడిపోవడం ద్వారా స్వస్థలాలకు వెళ్ళిపోయారు. అలా స్వస్థలాలకు వెళ్ళిపోయిన వలస కార్మికులందరూ కూడా దాదాపు ఉపాధి లేకుండా ఉండిపోయారు. దానికోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన లాంటివి ప్రారంభించింది. కానీ ఇటీవల ఒక బీహార్ అంశాన్ని చూడండి. ఎగ్జాంపుల్ బీహార్ తీసుకుంటాను. బీహార్లో దాదాపు వెనుకకు తిరిగి వచ్చిన వలస కూలీలు ఉన్నారు కదా, ఆ వలస కూలీల్లో చాలా మంది దాదాపు 60% 18 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. ఎగ్జాంపుల్ 40 లక్షల మంది వలస కార్మికులు వెనుకకి వస్తే దాదాపు 11 లక్షల మంది 18 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ అంశం అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. 18 సంవత్సరాల లోపు, కానీ బాలకార్మిక వ్యవస్థ 14 సంవత్సరాలు చెప్తుంది. సో ఇందులో సగం కంటే ఎక్కువ 14 సంవత్సరాల పిల్లలు, ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీతో పోయి ఇండస్ట్రీతో పనిచేస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యూనిసెఫ్ ఒక ముందస్తు జాగ్రత్తగా ఇలా వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్న తర్వాత చాలా మంది అందులో పిల్లలు ఉన్నారు, బాల కార్మికులు ఉన్నారు. సో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. దాంతోపాటు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలను మానవ అక్రమ రవాణా చేయడం, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి తీసుకొని పోవడం, బలవంతంగా తీసుకొని పోయి అక్కడ కొన్ని పనులు చేయించడం. శారీరక సామర్థ్యాన్ని మించి ఎవరిని కూడా పని చేయించకూడదు, కానీ చిన్నపిల్లల్ని తీసుకుపోయి పని చేయిస్తారు. అలా చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవస్థలో వీళ్ళు ఇరుక్కుంటారని చెప్పేసి భారతదేశంలోని ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేని కింద పనిచేస్తుందంటే ఇది బీహార్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, తూర్పు మధ్య రైల్వే వారు ఇటీవల యూనిసెఫ్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఏమని చెప్పారంటే బాల కార్మికులు అత్యధికంగా ఉన్నారు, మరి వాళ్ళ బాల కార్మిక వ్యవస్థలో మగ్గే అవకాశాలని, మరి వీళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ మీద వేరే ప్రాంతాలకి కొంతమంది దళారులు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరి విషయంలో మనం ఏం చేద్దాము అంటే యూనిసెఫ్ ఆర్పిఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఆర్పిఎఫ్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏంటంటే యూనిసెఫ్ ప్లస్ ఆర్పిఎఫ్ రెండు కూడా బీహార్లోని సోనాపూర్, బీహార్ రాష్ట్రంలోని సోనాపూర్ ప్రాంతంలో ఆర్పిఎఫ్కి సంబంధించి కానిస్టేబుల్లకి, హెడ్ కానిస్టేబుల్కి, ఇన్స్పెక్టర్లకి వీరందరికీ కూడా 5 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తుంది. ఏ విషయంలో ట్రైనింగ్ ఇస్తుంది? చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా ఏ రకంగా అరికట్టాలి, మరియు పిల్లలని బాలకార్మిక వ్యవస్థ నుండి ఎలా దూరం చేయాలి, ఇలాంటి అంశాలపైన యూనిసెఫ్ ఆర్పిఎఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఇటీవల బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మరియు చైల్డ్ ట్రాఫికింగ్ని అరికట్టడానికి వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని అందులో అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని చెప్పేసి బాలకార్మికులను నిర్మూలించడానికి యూనిసెఫ్ ఎవరితో ఒప్పందం చేసుకుంది అంటారు, ఎవరికి ట్రైనింగ్ ఇస్తుంది అంటారు. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే
పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు, కానీ పోలీస్ కాదు, ఇది రైల్వే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు వీళ్ళు రంగంలోకి దిగి ఈ వలస కార్మికులు ఉన్న పిల్లలందరినీ కూడా కాపాడాలి అన్నట్టు. అలా 5 రోజుల పాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆర్పిఎఫ్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. సో నెక్స్ట్ ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఇంకోటి ఏంటంటే సికిల్ సెల్ డే. ఇది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. సికిల్ సెల్ డే ఎవ్రీ ఇయర్ జూన్ 19న దీన్ని జరుపుకుంటాము. ఎవరు జరుపుతారంటే యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరం కూడా జూన్ 19న దీన్ని జరుపుకుంటాము. సో జూన్ 19న సికిల్ సెల్ డేని జరుపుకుంటాం. అసలు వాస్తవానికి సికిల్ సెల్ డే అంటే ఏంటని చెప్తాను. ముందుగా మనకు అందరికీ కూడా బ్లడ్ అనేది ఇంపార్టెంట్. బ్లడ్ ఏదైతే ఉంటుందో ఈ బ్లడ్ అంతా కూడా బ్లడ్ వెజిల్స్ ద్వారా పోతూ ఉంటుంది మన బాడీలోకి. బ్లడ్ వెజిల్ ద్వారా ఒక పార్ట్ నుండి ఒక పార్ట్కి పోయి బ్లడ్ తన డ్యూటీ తాను చేసుకుంటుంది. బ్లడ్ చేసే డ్యూటీ ఏంటి? బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ కాంటెంట్ శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. సో ఇది నార్మల్ బ్లడ్ ప్రక్రియ. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఎలా ఉంటాయండి? రౌండ్గా ఉంటాయి అండ్ వీటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే సున్నితంగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఈజీగా సరఫరా అయ్యేలా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా సరఫరా అవుతుంది కాబట్టే బ్లడ్ మీరు కట్ చేయండి వెంటనే బయటికి ఫ్లష్ అవుతుంది. ఒకవేళ అవి రౌండ్గా లేకుండా ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి, ఏమవుతుంది? బ్లడ్ ఎక్కడికక్కడ గడ్డ కట్టుకుపోతుంది, శరీరంలో ఆగిపోతుంది, ట్రాఫిక్ అయిపోతుంది. సో ఇది నార్మల్ బ్లడ్ ప్రక్రియ. అంటే రక్తనాళాల నుండి బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆర్బీసీ అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి వాటికి ఫ్లెక్సిబిలిటీ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి స్పీడ్గా పోతుంది. అలా స్పీడ్గా పోతూ ఒక్కొక్క శరీర అవయవానికి ఆక్సిజన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు సికిల్ సెల్ అంటే ఏంటంటే ఈ నార్మల్ బ్లడ్ వ్యవస్థకు సంబంధించి ఈ ఆర్బీసీ ఏదైతే ఉంటుందో రౌండ్గా ఉంటాయి కదా, ఆ రౌండ్గా ఉండకుండా ఇవి క్రెసెంట్ షేప్లో ఉంటాయి, ఇట్లా మారుతాయి. సో ఇలా షేప్ అనేది బ్లడ్ సెల్స్ రక్తనాళాలలో బ్లడ్ సెల్స్ యొక్క షేప్ ఇలా అయిపోతుంది. కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. సో బ్లడ్ ఆర్బీసీ అనేది రౌండ్గా ఉన్నప్పుడు ఇది ఫ్లో అనేది ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్లడ్ ఆర్బీసీ యొక్క షేప్ ఎలా మారుతుందండి? సికిల్ సెల్ క్రిసెంట్గా మారుతుంది, కొడవల్లాగా మారుతాయి. సో ఏమవుతుంది? వీటికి ఫ్లోయింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. అది ఆటోమేటిక్గా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి పోదు. ఆటోమేటిక్గా బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గిపోతుంది. ఫైనల్గా ఏమవుతుంది అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో రక్తనాళాల గోడలకి ఇవన్నీ కూడా ఇరుక్కొని పోతాయి, బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్షన్ చేస్తాయి. అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక అవయవం నుండి ఒక అవయవానికి రక్తం సరఫరా కాకుండా ఆగిపోతుంది. ఫైనల్గా ఏమవుతుంది? గుండెకు రక్త సరఫరా లేదనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోతారు. హార్ట్ అటాక్ రావచ్చు, బ్లడ్ ప్రెషరే రావచ్చు, బీపీ రావచ్చు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అంటే ఏంది? ఈ రక్తనాళం నుండి బ్లడ్ పోయిందనుకోండి సున్నితంగా, ఈజీ బ్లడ్ ఫ్లోయింగ్ ఉన్నట్టు. ఇందులో కొవ్వు పేరుకోవడం కానివ్వండి, దీన్ని అంతా కూడా కొవ్వు పేరుకొని రక్తం పోయే ప్లేస్ అనేది సన్నమైంది అనుకోండి, ఏం చేస్తుంది? సన్నం నుండి స్పీడ్గా పోతుంది. మీరు చూడండి, సింపుల్గా పైప్ ఉంది, పైప్ నార్మల్గా చూడండి ఫ్లోయింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దాన్ని ఒకసారి ప్రెస్ చేసి చూడండి కార్నర్కి, స్పీడ్గా వెళ్తుంది. అదే బ్లడ్ ప్రెషర్. ఆ బ్లడ్ ప్రెషర్ కారణం ఏంటి? లోపల రక్తనాళాల గోడలకి ఏదో ఒక ఆటంకం ఏర్పడడం. అలా సికిల్ సెల్లో ఇలా జరుగుతుంది. సో ఈ సికిల్ సెల్ వచ్చినప్పుడు ఒక వ్యక్తికి విపరీతమైన నొప్పి వస్తుంది. విపరీతమైన నొప్పి, రక్తనాళాల్లో నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పికి భరించలేక చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని దీనిపైన అవగాహన కల్పించాలని యునైటెడ్ నేషన్స్ ఎవ్రీ ఇయర్ జూన్ 19న వరల్డ్ సికిల్ సెల్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంది. అండ్ సికిల్ సెల్ పైన అవగాహన కలిగించడానికి. ఈ డిసీజ్ ఏమంటారంటే సికిల్ సెల్ డిసీజ్ అంటారు. సికిల్ సెల్ డిసీజ్ అంటారు. సికిల్ సెల్ డిసీజ్ అంటే రౌండ్గా ఉండే ఆర్బీసీ క్రిసెంట్ షేప్లో మారుతాయి, కొడవలలాగా మారుతాయి. అలా ఫ్లోయింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్ రెడ్యూసెస్. ఆటోమేటికలీ ఇట్ లీడ్స్ ద హైపర్ టెన్షన్, ఆటోమేటికలీ బ్లడ్ క్లాటింగ్, అదర్వైజ్ లీడ్స్ టు హార్ట్ అటాక్. అలా గుర్తుంచుకోండి. ఈ రకంగా సికిల్ సెల్ అనేది దానిపైన అవగాహన కల్పించడానికి జరుగుతుంది. అండ్ ఈ సికిల్ సెల్ డిసీజ్ అనేది ఇన్హెరిటెడ్ డిసీజ్. దాదాపు హెరిడిటీ ద్వారా వస్తుంది. ఒక వ్యక్తి నుండి ఒక హెరిడిటీ ఎట్లా ఉంటుందంటే, నాకుందనుకోండి, నా సంతానానికి వస్తుంది, వారి సంతానానికి వస్తుంది. అలా ఎక్కువగా ట్రైబల్ పీపుల్లో ఈ సికిల్ సెల్ డిసీజ్ వస్తుంది. ట్రైబల్ పీపుల్లో సికిల్ సెల్ డిసీజ్ బారిన చాలా మంది పడతారు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అని కూడా చేస్తుంది. యాక్షన్ ప్లాన్
సికిల్ సెల్ డిసీజ్ని అరికట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడము అలా చేస్తుంది. సో ఇదంతా కూడా బయాలజీలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఎంత ఇవ్వచ్చు. బట్ జూన్ 19 ఎవ్రీ ఇయర్ ఐక్యరాజ్య సమితి సికిల్ సెల్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అలా సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎవ్రీ ఇయర్ జూన్ 19న సెలబ్రేట్ చేయడం. సికిల్ సెల్ డిసీజ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, ఎందుకంటే ట్రైబల్లో ఈ సికిల్ సెల్ డిసీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ యాక్షన్ ప్లాన్ అని కూడా తయారు చేస్తుంది ట్రైబల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో. ఇలా సికిల్ సెల్ అనేది కూడా వార్తలు నిలిచింది, ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ఈ సంస్థకి సంబంధించి ఇది వార్తలు నిలిచింది. సో ఇక్కడ నుండి మనకు బిట్ ఎట్లా వస్తుందంటే ఇందులో వార్తల్లో వ్యక్తుల కింద అడగచ్చు, లేదంటే ఈ సంస్థకి సంబంధించి అడగచ్చు. సో ఈ సంస్థ 1976లో ఏర్పాటు చేయబడిందండి. ఇది ఒక అటానమస్ బాడీ, స్వతంత్ర సంస్థ, అటానమస్. సో స్వతంత్రత గల ఒక సంస్థ. దీన్ని 1860 సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రెడీ చేశారు. 1860 సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1976 నుండి అమల్లోకి వచ్చింది. సో ఈ సంస్థకి సంబంధించి వార్తల్లో ఎందుకు నిలిచింది ఇటీవల అంటే దీనికి సంబంధించి చైర్మన్గా ఉర్జిత్ పటేల్ గారిని నామినేట్ చేయడం జరిగింది. ఉర్జిత్ పటేల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ప్రభుత్వము ఉర్జిత్ పటేల్ నామినేట్ చేయడం జరిగింది. సో ఉర్జిత్ పటేల్ ఎవరో మనకు తెలుసు, ఆల్రెడీ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, మనకు తెలుసు ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ గారు పనిచేశారు. ఆ తర్వాత తనని ఇప్పుడు చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీగా ప్రభుత్వం నామినేట్ చేయబడింది. ఇతను ఎవరి ప్లేస్లో వచ్చాడు ఇతను అంటే విజయ్ లక్ష్మణ్ కేల్కర్, ఇతని స్థానంలో ఇతను నామినేట్ కావడం జరిగింది. ఇతను ఈ పదవిలో దాదాపు 4 సంవత్సరాల పాటు కొనసాగుతాడు ఉర్జిత్ పటేల్ గారు. యాక్చువల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ దేనికి సంబంధించింది అంటే ఇది ఫైనాన్స్ మరియు పబ్లిక్ సెక్టర్ సంబంధించి పాలసీ విధానంలో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానివ్వండి అలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంది. ఇది అటానమస్ బాడీ, కానీ దీనికి ఫండింగ్ ఎవరిస్తారు అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్స్ నుండి ఫండింగ్ వస్తుంది. సో దీన్ని ఏర్పాటు చేయడంలో కీలక భాగస్వామ్యం ఎవరిదంటే అప్పుడు జాయింట్లీ ఫైనాన్స్ మినిస్టర్ వారు తయారు చేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు 1976లో ఫైనాన్స్ మినిస్టర్ మరియు అప్పుడు ఉన్న ప్లానింగ్ కమిషన్ వీరి యొక్క ఆలోచన రూపకల్పన ఆధారంగానే ఈ ఇన్స్టిట్యూట్ అనేది వార్తల్లోకి వచ్చింది అండ్ మనగడలోకి వచ్చింది. ముఖ్యంగా ఇది రీసెర్చ్ ఓరియంటేషన్లో పబ్లిక్ ఫైనాన్స్ సెక్టార్లో ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి దానికి సంబంధించి చేస్తుంది. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఈ సంస్థ 1976 నుండి అమల్లోకి వచ్చింది. ఇది ఒక స్వతంత్ర గల సంస్థ. సో దీన్ని ఎవరి రూపకల్పన ద్వారా ఏర్పాటు చేయబడిందంటే ఫైనాన్స్ మినిస్ట్రీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు మరియు దాంతోపాటు అప్పుడు ఉన్న ప్లానింగ్ కమిషన్ వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుందంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఫైనాన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది రీసెర్చ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పబ్లిక్ పాలసీ ఏ రకంగా ఉండాలి, ఫైనాన్షియల్ పాలసీ ఎలా ఉండాలి, అన్ని విధి విధానాలు తీసుకుంటుంది. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ డేటా ఏదైనా ఒక బిట్ రావచ్చు. ఇక్కడ మనం ఏం చదవాలంటే వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఉర్జిత్ పటేల్ గారి గురించి అడగవచ్చు. ఎందుకంటే ఫేమస్ పర్సన్, ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు పెద్ద సంస్థ భారతదేశంలో పబ్లిక్ ఫైనాన్స్ అనే ఒక సంస్థకి కూడా ఇతను చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో తన యొక్క టెన్యూర్ 4 years. ఇది 1976లో ఏర్పాటు చేయబడింది. అలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఇటీవల వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాని కంపేర్ చేస్తూ తెలంగాణకి రిలేటెడ్గా ఇటీవల తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6వ వార్షిక నివేదికని విడుదల చేశారు. 6వ వార్షిక నివేదికని విడుదల చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి 7.97 గ్రోత్ రేట్ ఉంది. భారతదేశానికి సంబంధించి 8.9% గ్రోత్. ఎట్లా చెప్పొచ్చు అంటే తెలంగాణ రాష్ట్రము ఐటీ సెక్టార్లో ఎంత గ్రోత్ పెరిగింది ఈ సంవత్సరం. ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సెక్టార్, సర్వీస్ రంగంలో ఐటీ సెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఐటీ సెక్టార్కి సంబంధించిన ఒక వార్షిక నివేదిక అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం అధికారికంగా ఒక వార్షిక నివేదికను రిలీజ్ చేస్తుంది. అంటే మా యొక్క గ్రోత్ ఏ రకంగా ఉంది,
కేవలం గుర్తుంచుకోండి, ఇది కేవలం ఐటీ సెక్టార్కి సంబంధించి మాత్రమే, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మాత్రమే. దీనికి సంబంధిత మంత్రి గారు కేటీఆర్ గారు ఇటీవల ఒక నివేదికని రిలీజ్ చేశారు. ఆ నివేదికలో ఏముంటుంది, ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రము ఐటీ సెక్టార్లో ఎంత గ్రోత్, ఎంత వృద్ధిని సాధించింది, ఎంత వృద్ధి పడిపోయింది అనే విషయాలపైన దీని గురించి చెప్తుంది. సో ఈ సంవత్సరం గ్రోత్ రేట్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే పెరిగింది. ఈ సంవత్సరం ఐటీ సెక్టార్లో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించిందంటే 17.97%. గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి 17.97 వృద్ధి రేటును కేవలం ఐటీ సెక్టార్లోనే సాధించింది. కేంద్ర ప్రభుత్వం సేమ్ ఇదే ఐటీ సెక్టార్ భారతదేశం మొత్తం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కిందకి వస్తుంది. కేవలం తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఈ వృద్ధి రేటు మనం చూపిస్తున్నాం. మరి భారతదేశంలో ఐటీ సెక్టార్ వృద్ధి రేటు ఈ సంవత్సరం ఎంత అంటే 8.09%. ఈ రకంగా ఇది వార్తలు ఇచ్చింది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 10.61 to 11.58 అంటే ఏంటంటే దాదాపు భారతదేశంలోని ఐటీ రంగంలో 100 అనుకోండి, భారతదేశంలోని అన్ని రంగాలు కూడా, అన్ని రాష్ట్రాలు కూడా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఐటీ సెక్టార్కి 100% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనుకోండి. అలా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిస్తే 100 అనుకుంటే ఈ 100లో లాస్ట్ టైం తెలంగాణ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 10.61 ఉండే. ఇప్పుడు దీని యొక్క గ్రోత్ భారతదేశంలో ఐటీ శాతము విషయాన్ని తీసుకుంటే తెలంగాణ కంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇది కూడా పెరిగింది. అంటే ఐటీ రంగంలో తెలంగాణ వృద్ధి రేటు మనం ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ టైం 10.61 ఉంటే ఇప్పుడు 11.58%గా తెలంగాణ భారతదేశంలోని మొత్తం ఐటీ రంగంలో 11.58%గా ఉండడం జరిగింది. ఈ రకంగా ఐటీ సెక్టార్కి సంబంధించి ఇటీవల కొంత డేటా రిలీజ్ చేశారు. అండ్ ఇంకోటి దీనికి సంబంధించి దాదాపు తెలంగాణలో ఈ సంవత్సరం మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ 2020 అని చెప్పుకుంటున్నాం. అండ్ ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 250 పైచిలుకు పరిశ్రమలు తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఆ 250 పైచిలుకు పరిశ్రమల్లో ఐటీ సంస్థలో ప్రస్తుతం 1.16 లక్షల మందికి ఐటీ సెక్టార్లో ఉపాధిని కల్పిస్తుంది, ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇటీవల ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే వన్ ప్లస్ కంపెనీ దాదాపు తెలంగాణలో 1000 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టింది. వన్ ప్లస్ కంపెనీని స్పెషల్గా ప్రస్తావించారు. వన్ ప్లస్ మొబైల్ మనం చూస్తూ ఉంటాం. వన్ ప్లస్ కంపెనీ తెలంగాణలో ఈ సంవత్సరం 1000 కోట్ల పైచిలుకు పెట్టుబడిని పెట్టింది. ఈ రకంగా వార్త. అండ్ టాస్క్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. టాస్క్ అంటే మనకు తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, అంటే స్కిల్ని ఆపాదించే ఒక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అలా టాస్క్ కింద యువతకి స్కిల్ని పెంపొందించే పథకము, దీని ద్వారా దాదాపు 3 లక్షల పైచిలుకు యువతకి టాస్క్ కింద ఒక శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. అందులో నుండి దాదాపు నేరుగా 4500 పైబడిన యువత ఎవరైతే ఉంటారో 4500కు పైగా యువత నేరుగా ఐటీ సెక్టార్లో ఉపాధి కూడా పొందడం జరిగింది. ఇలా ఐటీకి సంబంధించి ప్రస్తావన కూడా జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి టీశాట్ విషయంలో, టీశాట్ మనం చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఛానల్ టీశాట్, దీని ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం కానివ్వండి, టీవీ ఛానళ్ళ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం విద్యారంగానికి సంబంధించి అన్ని కూడా టీశాట్ ద్వారా ఛానల్స్ ద్వారా ఇస్తున్నారు. టీశాట్ విద్యా నిపుణ అని. దీన్ని ఈ ఛానల్ సంఖ్యను కూడా పెంచుతాము అన్నట్టు చెప్పారు. దాదాపు 4612 ప్రోగ్రామ్స్ పైగా టీశాట్ టెలికాస్ట్ చేస్తుంది ఇప్పటికీ. దాని ద్వారా యువతకి శిక్షణ నైపుణ్యాన్ని పెంచుతున్నారు, నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ టీశాట్ ఛానళ్ళను కూడా పెంచుతున్నట్టుగా వర్ణించారు. దాదాపు యూట్యూబ్లోనే వీరి యొక్క వీక్షకులు 5.2 కోట్ల పైచిలుకు ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. అలా టీశాట్కి సంబంధించి చెప్పడం జరిగింది. మరియు దాంతోపాటు ఇటీవల టీ వ్యాలెట్ను కూడా ప్రస్తావించారు. టీ వ్యాలెట్ ద్వారా కూడా దాదాపు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ అయ్యాయి. సింపుల్గా గుర్తుంచుకోండి, ఆన్లైన్ అయింది అంటే వాస్తవానికి ఆన్లైన్ రంగము ఈరోజు మనకు టీ ఫైబర్ ద్వారా టోటల్గా అన్ని కార్యక్రమాలు కానీ, వీడియో కాన్ఫరెన్స్ కానివ్వండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా టోటల్గా కూడా ఆన్లైన్ క్లాసెస్ మనం చూస్తూ ఉన్నాం. అలా ఐటీ సెక్టార్ గ్రోత్ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఐటీ సెక్టార్కు వార్షిక నివేదికను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ గారు వార్షిక నివేదిక గురించి ప్రస్తావించడం జరిగింది. అది వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అఫీషియల్ డేటా అంతా చూసుకోండి. బట్ ఈ డేటా ప్రిలిమ్స్ వరకు ఎనఫ్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయనగరం
ఈ డిస్టిక్కి స్కాచ్ అవార్డుల పంట పండింది. స్కాచ్ అవార్డుల పంట పండింది. విజయనగరానికి 4 స్కాచ్ అవార్డులు వచ్చినాయి. ఎందుకోసము అంటే, ఒకటి COVID-19 నివారణ చర్యల్లో విజయనగరం జిల్లా ముందుంది అని ఒక అంశము. రెండవది చెరువుల శుద్ధి కార్యక్రమం విజయనగరము ముందుంది. చెరువుల పరంగా తీసుకుంటే అన్ని శుద్ధి కార్యక్రమాలు విజయనగరం అద్భుతంగా పనిచేస్తుందని. మరియు గర్భిణీలకు కల్పించే వసతి సౌకర్యం విషయంలో కూడా ముందుంది. మరియు స్పందన కార్యక్రమం. ఈ 4 రంగాలను తీసుకొని విజయనగరానికి 4 స్కాచ్ అవార్డులు వచ్చాయి. అందులో 3 రజత పథకాలు మరి 1 బంగారు పథకం వచ్చింది. అలా విజయనగరం జిల్లాకి స్కాచ్ అవార్డులు 4 వచ్చాయి ఇటీవల. హరి జవహర్ లాల్ విజయనగరం జిల్లా కలెక్టర్ని దీని సందర్భంగా అందరు అధికారులు కూడా అభినందించడం జరిగింది. హరి జవహర్ లాల్ విజయనగరం జిల్లా కలెక్టర్ అద్భుతంగా పనిచేశారు, 4 రంగాల్లో కూడా అద్భుతంగా చూస్తోంది అని చెప్పేసి. ఒకటి COVID-19 అద్భుతంగా విజయనగరం నిర్మూలిస్తుంది, పోరాడుతోంది, అరికడుతోందని. రెండవది చెరువుల శుద్ధిని అంశం తీసుకున్నారు. మూడవది తీసుకొని గర్భిణులకు ప్రసూతి సౌకర్యాలు కల్పించడం, వసతి సౌకర్యాలు కల్పించడం. 4 స్పందన. ఇవన్నీ తీసేసుకొని 3 రజతాలు 1 స్వర్ణం అనేది రావడం జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వార్తలు నిలవడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ఇంకొకటి ఏంటంటే, జగనన్న సంబంధించి నేతన్న నేస్తం అనే పథకం సంబంధించి ఇటీవల నిధులను విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. అండ్ దీంతో పాటు నేత కార్మికులకు సంబంధించి, చేనేతకు సంబంధించి ఈ మార్కెటింగ్ని కూడా ప్రారంభించబోతున్నాము అక్టోబర్ 2వ తేదీ నుండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేతన్నకు సంబంధించి ఈ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే, నాణ్యత, కొనుగోలు మరియు చెల్లింపులు, ఈ 3 విభాగాలుగా ఈ మార్కెటింగ్ పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, చేనేత కార్మికులకు సంబంధించి ఎంతైతే ప్రొడక్షన్ చేస్తారో ఆ ప్రొడక్షన్ విపణి మార్కెట్లో అమ్మకం జరిగితేనే చేనేత కార్మికులు బాగుపడతారు. అలా చేనేత కార్మికుల బాగు కోసము ఈ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. ఎగ్జాంపుల్, తెలంగాణ తీసుకుంటే ఆప్కో మార్కెట్లు ఉంటాయి. చేనేతకు సంబంధించి ఆప్కో అనే పదం రెగ్యులర్గా మన వార్తలు వింటాము. అలా చేయితో నేసేవారు ఎవరైతే ఉంటారో ఆ చేయితో నేసే దుస్తులకి మార్కెటింగ్ కల్పించాలి, ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించాలని అక్టోబర్ 2వ తేదీ నుండి ఈ మార్కెటింగ్ సౌకర్యాన్ని తీసుకురాబోతున్నట్టుగా జగన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో నాణ్యత, కొనుగోలు, చెల్లింపులు అనే 3 విభాగాల కింద పనిచేస్తుంది. మరియు దాంతోపాటు నేతన్నకు సంబంధించి నేతన్న నేస్తం పథకం కింద రాష్ట్రంలోని 81,000 మంది నేతన్నలకు దాదాపు 194 కోట్ల రూపాయల నిధులను ఇటీవల విడుదల చేయడం జరిగింది. అలా ఒక సంవత్సరంలో దాదాపు నేతన్నకు సంబంధించి 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇటీవల చెప్పడం జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 అంశాలు కూడా వార్తలు నిలిచాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కూడా కొన్ని అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ డే ఇంకొకటి హార్స్ షేప్డ్ క్రాబ్, అది ఇప్పుడు మనం చూద్దాము. ఇక మనకి ఈరోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఉయిగుర్ ముస్లింలకు సంబంధించి. ఉయిగుర్ అనే వాళ్ళు ఒక ముస్లిం వర్గం, ముస్లిమ్స్. సో ఈ ఉయిగుర్ విషయంలో అమెరికా ఇటీవల ఒక చర్యను చేపట్టింది. USA ఉయిగుర్ హ్యూమన్ రైట్స్ పాలసీ యాక్ట్ అని ఒక చట్టాన్ని అమెరికా పార్లమెంటు ఆమోదించింది ఉయిగుర్కి సంబంధించి. సో ఈ ఉయిగుర్ అంటే ఏంటంటే, వాస్తవానికి మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, ఇండియాకి చైనాకి మధ్యలో ఘర్షణ వాతావరణం ఉంది, చైనాకి అమెరికాకి మధ్యలో కూడా చాలా ఘర్షణ వాతావరణం ఉంది. ముఖ్యంగా ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది. కరోనా విషయంలో ఆ వార్ అనేది చాలా పెద్దగా మాటల దూషణ కూడా జరిగింది, మాటల దాడి జరిగింది. ఒక దేశానికి కరోనా సృష్టికర్త మీరే అని చెప్పేసి అలాంటి అంశాలు కూడా జరిగినాయి. ఇలా ట్రేడ్ వార్ అనేది అమెరికాకి చైనాకి మధ్యలో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఒక వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది, ఒక పాలసీని తీసుకొచ్చింది. అది ఎవరికి సంబంధించి అంటే ఉయిగుర్ ముస్లింల విషయంలో. మరి ఇది అమెరికా ఒక చట్టాన్ని, ఒక పాలసీని తీసుకొస్తే ఈ విషయంలో చైనా యొక్క రియాక్షన్ ఎందుకు? చైనాకు సంబంధించి అమెరికా చర్య తీసుకుంది. అసలు ఈ ఉయిగుర్లకి మరియు చైనాకి మధ్యలో సంబంధం ఏంటంటే, చైనాలో వెస్ట్ చైనా ప్రాంతంలో జియాంగ్ అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది. అది చాలా సుదూర ప్రాంతము, దాదాపు ఏంటంటే ఒక విశాల ప్రాంతము, రిమోట్ ఏరియా అనొచ్చు చైనాలో. ఈ జియాంగ్ ఏంటంటే రష్యాతో కానివ్వండి, మంగోలియాతో కానివ్వండి, ఇండియాతో కానివ్వండి, కజకిస్తాన్, రష్యా సంబంధిత కొన్ని ప్రాంతాలతో బార్డర్ని టచ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంతంలో జియాంగ్ ప్రాంతంలో ఉయిగుర్ ముస్లిమ్స్ ఉంటారు.
ఈ ఉయ్గుర్ అనే వాళ్ళు ముస్లిం మైనారిటీ చైనాలో. వాస్తవానికి ఈ ఉయ్గుర్ కమ్యూనిటీ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంటారు. కానీ ప్రస్తుతం అమెరికా హ్యూమన్ రైట్స్, మనకి తెలుసు మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని బిల్ ఆఫ్ రైట్స్ అని అమెరికా తీసుకున్నాం. ప్రపంచంలో అమెరికా ఏ అంశాలపైన ఎలా ఉన్నా కూడా మానవ హక్కుల విషయంలో అమెరికాలో అద్భుతంగా ఉంటాయి. మానవ హక్కులకు ఉల్లంఘన జరిగే ఏ అంశాన్ని కూడా అమెరికా ప్రేరేపించదు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఊరుకోదు. సో ఇప్పుడు ఈ ఉయ్గుర్ మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో చైనాలో ఈ జియాంగ్ ప్రావిన్స్లో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుండి అంటే చైనా ప్రభుత్వము వీరిపై హ్యూమన్ రైట్స్కి పాల్పడుతుంది, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు చేస్తుంది. ఎలా అంటే ఈ ఉయ్గుర్ ముస్లింల యొక్క సంస్కృతి కానివ్వండి, వారు మాట్లాడే భాష కానివ్వండి, వీరు మాట్లాడే భాష టర్కీకి సంబంధించి ఉంటుంది. వీళ్ళ లక్షణాలన్నీ కూడా సెంట్రల్ ఏషియా ప్రాంతానికి సంబంధించి ఉంటాయి. సెంట్రల్ ఏషియా ఎక్కువ ముస్లిం సెంట్రల్ ఏషియా సంస్కృతిని అవలంబిస్తూ ఉంటారు. అలా చైనాలోనే ఉంటూ ఈ మైనారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఉయ్గుర్ కమ్యూనిటీ పట్ల ఇటీవల చైనా దాదాపు 1 మిలియన్ ఉయ్గుర్ ముస్లింలని గృహ నిర్బంధంలాగా ఒక చర్య తీసుకుంది. గృహ నిర్బంధంలాగా చేసి చైనా సంస్కృతిని బలవంతంగా ఈ ఉయ్గుర్ ముస్లింల పైన రుద్దడానికి ప్రయత్నిస్తుంది. చైనా సంస్కృతి వేరు, వాళ్ళ ఆహార పదార్థాలు కానివ్వండి, జీవన విధానం కానివ్వండి, అదంతా వేరు. ఉయ్గుర్ ముస్లింల జీవన విధానం వేరు, వీళ్ళు మాట్లాడే చైనీస్ గారు, వీళ్ళు మాట్లాడే భాష వేరు. అలా 2 పరస్పర సంస్కృతులు, 2 పరస్పర భాషలు, 2 పరస్పర లక్షణాలు కమ్యూనిటీల మధ్యలో ఒక ఘర్షణ ఉంది. అలా మైనారిటీలు అత్యధికంగా చైనీస్లో వీళ్ళు మైనారిటీలో మిగిలిపోయారు. ఇటీవల వీళ్ళను గృహ నిర్బంధం చేసి దాదాపు 1 మిలియన్ జనాభా పైన వొకేషనల్ చైనీస్ని రుద్దుతోంది. అంటే చైనీస్ సంస్కృతిని బలవంతంగా రుద్దుతోంది. ఈ రకంగా దీనికి సంబంధించి ఉయ్గుర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ప్రపంచంలో ఉయ్గుర్ ముస్లింల కోసం పోరాడే సంస్థ. వీళ్ళు మరియు ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల కాలంలో చైనాను ఆక్షేపించింది, మీరు అలా చేయకండి ఉయ్గుర్ ముస్లిం విషయంలో అని. సో దీన్ని ఆసరాగా తీసుకొని అమెరికా ఒక బిల్ ఏం చేసింది అంటే ఉయ్గుర్ హ్యూమన్ రైట్స్ పాలసీ. అంటే ఎవరైనా ఉయ్గుర్ ముస్లింల పైన అసభ్యకరంగా ప్రవర్తించినా, వాళ్ళ సంస్కృతికి దూరంగా వేరే సంస్కృతిని బలవంతంగా రుద్దినా కూడా వారిపైన మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పే ఒక చర్య ఉయ్గుర్. ఇదంతా డెప్త్, ఇదంతా స్టాట్స్ అవసరం లేదు మనకి. ఉయ్గుర్ అనే ఒక వివాదాస్పదమైన ఒక ముస్లిం కమ్యూనిటీ పైన ఇటీవల ఏ దేశం బిల్లు పాస్ చేసింది. అలా చేయడం ద్వారా ఏ దేశము అమెరికాపై కోపంగా ఉంది, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉయ్గుర్ ముస్లిమ్స్ మేం చేస్తే మీకేంటి అన్నట్టుగా. కానీ ఈ చర్యను మొత్తాన్ని కూడా ఉయ్గుర్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ప్రపంచంలో ఉండే ఉయ్గుర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అమెరికా చేసిన ఈ బిల్లుకి చాలా చప్పట్లు కొట్టింది, అభినందించింది. ఎందుకంటే ఉయ్గుర్ హ్యూమన్ రైట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, కాపాడండి అని చెప్పడం జరిగింది. అలా వీళ్ళు సెంట్రల్ ఏషియా సంస్కృతిని కలిగి ఉంటారు. ఇటీవల వివాదాస్పదమైన ఉయ్గుర్ అనే కమ్యూనిటీ ఏ దేశంలో అత్యధికంగా మానవ హక్కుల ఉల్లంఘనకు జరుగుతోంది అంటే చైనాలో. చైనా విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల అమెరికా ఉయ్గుర్ హ్యూమన్ రైట్స్ పాలసీ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఈ రకంగా అంశం నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక పోర్టల్ ఏంటంటే భారతదేశానికి సంబంధించి సత్యభామ పోర్టల్. సత్యభామ పోర్టల్ అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్స్. దీన్ని ఇది ఒక పోర్టల్, ఆన్లైన్ పోర్టల్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ వారు ప్రారంభించారు. ఈ పోర్టల్, ఆన్లైన్ పోర్టల్కి టెక్నాలజీ ఇచ్చేది ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. సో ఈ సత్యభామ పోర్టల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఈ ఫుల్ ఫామ్ ఏదైతే యాక్రోనిమ్ ఉందో ఇందులోనే మనకు తెలుస్తుంది. మైనింగ్కి సంబంధించిన ఒక పోర్టల్. భారతదేశంలో మైనింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ అండ్ కోల్ వారు ప్రారంభించిన ఒక పోర్టల్. ఆన్లైన్లో సులభతర అనుమతులు మైనింగ్ రిలేటెడ్ ఇవ్వడానికి సత్యభామ పోర్టల్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పోర్టల్. అండ్ ఇటీవల మనం వార్తలు చూస్తున్నాం, భారతదేశానికి సంబంధించి June 21 యోగా డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వర్చువల్గా నరేంద్ర మోడీ గారు వీడియోల ద్వారా తన యోగా ఆసనాలను కూడా చూపించడం జరిగింది. తన ఒక ప్రసంగంలో కూడా ఏం చెప్పారంటే ప్రస్తుతం కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని శ్వాసకోశ వ్యవస్థ పైన కోవిడ్-19 అనేది చాలా దారుణంగా ఇబ్బంది పెడుతుందని చెప్పారు. శ్వాస తీసుకోవడమే ఇబ్బంది అయ్యి లంగ్స్ పైన ఇబ్బంది చూపడం ద్వారా చనిపోతారు. దీనికి సరైన విరుగుడు యోగా డే రోజు ఏమని చెప్పారంటే ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించండి. ప్రాణాయామం అంటే యోగాలో ఒక ఆసనం, ప్రాణాయామాన్ని చేయండి అని చెప్పేసి ప్రాణాయామాన్ని మెన్షన్ చేశారు. అది ఒక పదం గుర్తుంచుకోండి. అండ్ June 21 రోజున మనందరికీ తెలుసు
యాన్యులార్ ఎక్లిప్స్ అని ఒక పదం వింటున్నాం. యాన్యులార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్, సోలార్ అంటే సూర్య, ఎక్లిప్స్ అంటే గ్రహణం, మనందరికీ తెలుసు. సో సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ గ్రహణాల గురించి మనకు తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఈరోజు వస్తున్న సూర్యగ్రహణానికి ఒక పేరు పెట్టారు, యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ అని. సో వాస్తవానికి ఎక్లిప్స్ ఎలా ఏర్పడుతుంది? రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ రావడం. ఈ రోజు సూర్యగ్రహణం దృష్టిలో ఉంచుకొని మీకు ఒక చిన్న సులభంగా అర్థమయ్యేటట్టు, సూర్యుడు ఉన్నాడు కదా, ఈ సూర్యుడు భూమి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడే ఏర్పడేది సూర్యగ్రహణం. సింపుల్గా ఇది ఒక్కటే లాజిక్. సూర్యునికి మరియు భూమికి మధ్యలో చంద్రుడు ఉండే లీనియర్గా ఉండే స్థానాన్ని మనం సూర్యగ్రహణం అంటారు. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ టోటల్ ఎక్లిప్స్, సెకండ్ యాన్యులార్ ఎక్లిప్స్, థర్డ్ పార్షియల్ ఎక్లిప్స్. పార్షియల్ ఎక్లిప్స్. సో ఫస్ట్ టోటల్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే ఈ మధ్యలో మూన్ ఉంటుంది అని చెప్పాను కదా, ఈ మూన్ ఎర్త్కి సన్కి మధ్యలో మార్పుల ద్వారా ఈ ఏర్పడుతుంది. వాస్తవానికి మార్పు ఎట్లా అంటే, మూన్ అనేది సూర్యునికి దూరంగా ఉందనుకోండి, సూర్యునికి దూరంగా ఆటోమేటిక్గా భూమికి దగ్గరగా, అలా ఈ మూన్ షాడో భూమి మీద పడుతుంది, ఛాయ ప్రాంతం, నీడ. ఈ సూర్యకిరణాలకు అడ్డుగా, సూర్యునికి అడ్డుగా చంద్రుడు వచ్చినప్పుడు ఈ చంద్రుడు సూర్యకిరణాలను అడ్డుకోవడం ద్వారా భూమిపైన ఒక షాడో అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడేది సూర్యగ్రహణం. దీన్ని టోటల్ ఎక్లిప్స్ అంటారు. టోటల్, ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకండి, వేరే చెప్తాను. యాన్యులర్ ఎక్లిప్స్ అనేది టోటల్ ఎక్లిప్స్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఈ మూన్కి లోపల అంటే వెనుక సైడ్ సూర్యునికి సంబంధించిన కిరణాలు అన్నీ అయిపోతాయి. టోటల్గా మూన్ బయటి సైడ్ కనబడుతుంది, సూర్యుడు లోపల ఉంటాడు. ఇక యాన్యులర్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే, ఈ మూన్ డిస్ప్లేస్మెంట్, ఈ మూన్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉంటుంది. ఆటోమేటిక్గా భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చాడు, కానీ ఈ కిరణాలు ఉన్నాయి కదా, ఈ చుట్టూ కూడా కిరణాలు అనేవి ఏర్పడతాయి. సో ఇలా మూన్ చుట్టూ సోలార్ కిరణాలు కనబడతాయి. అలా మూన్ అనేది సూర్యునికి దగ్గరగా ఉండేదాన్ని యాన్యులర్ ఎక్లిప్స్ అంటారు. ఈ మూన్ అనేది సూర్యునికి దూరంగా రావడం వల్ల, ఈ సూర్యకిరణాలు మొత్తం కవర్ చేయడం వల్ల మూనే పెద్దగా కనబడుతుంది, సూర్యకిరణాలు కనబడదు. దీని పక్కన చూడే ఎలాంటి రీజన్ కనబడదు. కానీ ఈ మూన్కి సన్కి మధ్యలో డిస్టెన్స్ తగ్గడం ద్వారా దీని చుట్టూ సూర్యకిరణాలు కనబడతాయి, మధ్యలో మూన్ కనబడుతుంది, ఈ నీడ అనేది భూమి మీద పడుతుంది. ఇది యాన్యులర్ ఎక్లిప్స్. సో ఇంకోటి పార్షియల్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే, ఇది భూమి నుండి చూసినప్పుడు మూన్ ఇట్లా కనబడుతుంది, ఈ పక్కన సూర్యుడు కనబడతాడు, పార్షియల్గా గ్రహణం ఏర్పడుతుంది. అలా సంపూర్ణ సూర్యగ్రహణం కాదు. సో సింపుల్గా గుర్తుంచుకోండి, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావడాన్ని సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. కానీ ఆ చంద్రుడు ఉండే పరిస్థితి, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు ఉండే పరిస్థితి, అది టోటల్ ఎక్లిప్సా, యాన్యులార్ ఎక్లిప్సా, పార్షియల్ ఎక్లిప్సా అని డిసైడ్ చేస్తుంది. టోటల్ ఎక్లిప్స్లో ఏమవుతుంది, భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అనేది సూర్యునికి దూరంగా ఉంటాడు, భూమికి దగ్గరగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ కిరణాలన్నీ చంద్రుడు అడ్డుకుంటాడు. సో చంద్రుడు మాత్రమే భూమికి ఎక్కువగా కనబడతాడు, సూర్యకిరణాలు చుట్టూ కనబడవు, సూర్యుడు కనబడడు. ఇక్కడ ఏమవుతుంది, యాన్యులర్ ఎక్లిప్స్లో సూర్యునికి దగ్గరగా చంద్రుడు ఉంటాడు, భూమికి దూరంగా చంద్రుడు ఉంటాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ చంద్రుని కవర్ చేస్తూ సూర్యకిరణాలు కనబడతాయి. సో దీన్ని యాన్యులర్ ఎక్లిప్స్ అంటారు. పార్షియల్ అంటే ఏంటి, ఈ చంద్రుడు కనబడతాడు, చంద్రుడికి సగం మాత్రమే సూర్యుడు కనబడతాడు, అలా పార్షియల్ ఈ రకంగా ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ఏర్పడింది యాన్యులర్ ఎక్లిప్స్. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్లో బిట్ ఎలా రావచ్చు, జాగ్రఫీలో అంటే ఒకటే, యాన్యులర్ ఎక్లిప్స్లో సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు దేనికి దగ్గరగా ఉంటాడు, దేనికి దూరంగా ఉంటాడు, అలాంటివి చూసుకోండి. దేనికి దగ్గర, దేనికి దూరంతో నేను చెప్పిన స్టాట్స్ అన్ని అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హార్స్ షూ క్రాబ్ విషయంలో. హార్స్ షూ క్రాబ్, ఇంటర్నేషనల్ డే ఫర్ హార్స్ షూ క్రాబ్ అనేది జూన్ 20వ తేదీన 2020 నుండి జరుపుకోవాలి అని IUCN ప్రకటించింది. IUCN గురించి మీకు క్రితం క్లాస్లో చెప్పాను, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. IUCN 2020 నుండి జరుపుకోవాలని చెప్పేసి హార్స్ షూకి సంబంధించి ఇచ్చింది. ఇదేంటంటే చెలిసెరాటా ఫ్యామిలీ, ఫైలం ఆర్థ్రోపోడా. మనకి తెలుసు ఆర్థ్రో అంటే మెనీ, పోడా అంటే లెగ్స్.
ఒక ఎక్కువ క్రియేచర్ ఏదైతే ఉంటుందో దానికి లెగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది ఆర్థ్రోపోడా. జెర్రీ లాంటివి, బొద్దింక, ఇవన్నీ ఆర్థ్రోపోడా ఫ్యామిలీకి ఉంటాయి. ఇప్పుడు ఈ హార్స్ షూ అనేది ఒక క్రాబ్, దీనిపైన ఒక చిప్పలా ఉంటుంది షెల్, అది క్రాబ్. సో దీనికి సంబంధించి అవగాహన చేపట్టాలి. వీటి యొక్క జనాభా అంతరించిపోతుంది. కొంతమంది మనుషులు వీటిని వేటాడడం, తిండి కోసం చేయడం కానివ్వండి, అలా చేస్తుంది అని చెప్పేసి ఈ హార్స్ షూ క్రాబ్ని సంరక్షించాలని ఈ సంవత్సరం నుండి హార్స్ షూ క్రాబ్ డే జూన్ 20వ తేదీన జరుపుకోవాలని IUCN ప్రకటించింది. IUCN జంతువులకి సంబంధించి మరియు వృక్షాలకు సంబంధించి రెడ్ డేటా లిస్ట్ లాంటివి అవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో IUCN వల్నరబుల్ అలాంటివి చెప్తా ఉంటుంది. సో IUCN మరియు 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా వీటిని సంరక్షించాలి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా హార్స్ షూ క్రాబ్ విషయము ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వార్తల్లో నిలిచింది, చైనా బంగ్లాదేశ్ విషయంలో కొన్ని ట్రేడ్ టారిఫ్స్ ఇచ్చింది. ట్రేడ్ టారిఫ్స్ అంటే చైనా బంగ్లాదేశ్ నుండి ఎక్స్పోర్ట్ అయ్యే దాదాపు 97% గూడ్స్కి ట్రేడ్ టారిఫ్ ఇచ్చింది. ఎలా కన్సిడర్ చేసిందంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ హోదాలో బంగ్లాదేశ్ని పెట్టి బంగ్లాదేశ్కి ట్రేడ్ టారిఫ్ కట్టనవసరం లేదు, బంగ్లాదేశ్ నుండి ఎగుమతి అయ్యే విషయాల్లో ఎలాంటి టారిఫ్స్ ఉండవని చెప్పి చేసింది. ఆటోమేటిక్గా అవుతుంది బంగ్లాదేశ్కి చైనాకి మధ్యలో సంబంధాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న ఘర్షణ వాతావరణంలో చైనాని కూడా దగ్గర చేసుకోవడానికి బంగ్లాదేశ్ని కూడా చైనా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనకు చెప్పాను ఆల్రెడీ, మన చుట్టూ ఉన్న ఇండియన్ ఓషన్ నేషన్స్ని కానివ్వండి, మన చుట్టూ ఉన్న పాకిస్తాన్, శ్రీలంక మరియు ఇలాంటి దేశాలకి చైనా ఆల్రెడీ గాలం వేసింది అప్పులు ఇస్తూ. ఎందుకంటే అప్పులు ఇస్తూ ఆటోమేటిక్గా అవసరంలో ఆదుకున్నారని చెప్పేసి చైనాకు విశ్వాసపాత్రుగా ఉంటాయని చెప్పేసి మన చుట్టూ ఉండే దేశాలన్నింటినీ కూడా వశీకరిస్తుంది. ఆటోమేటిక్గా భారత్ని ఏకాకి చేయాలి, రేపు ఎలాంటి సాయం అనేది భారత్కు వాటి నుండి రిలేషన్స్ ఉండొద్దని చెప్పేసి భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాల్లో గాలం వేస్తుంది. అలా ఇటీవల బంగ్లాదేశ్ నుండి చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులో ట్రేడ్ టారిఫ్ని ఇస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. 97% గూడ్స్కి అలా ఇస్తూ ఏం చెప్పిందంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదాలకు ఇస్తున్నాను నేను అని చెప్పేసి ఒకటి సమర్థించుకుంది. ఈ రకంగా ట్రేడ్ టారిఫ్ విషయంలో కూడా ఒక అంశం అనేది నిలవడం జరిగింది. అలా ట్రేడ్ టారిఫ్ విషయంలో భారతదేశానికి ఆటోమేటిక్గా ఇది ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఎందుకంటే చైనా బంగ్లాదేశ్ని దగ్గర చేసుకుంటే భారతదేశానికి ఎంతైనా కూడా ప్రమాదమే. అన్ని చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ చైనా మెల్లమెల్లగా వశీకరిస్తుంది. ఈ రకంగా జరుగుతుంది. అలా ఈరోజు సమాచారం అంతా కూడా మనకుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఎక్సర్సైజ్ కాబట్టి నెక్స్ట్ టాపిక్లో కొన్ని తెలుసుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జరుగుతున్న వాటి కూడా ఐటీ ఎక్స్పోర్ట్ విషయంలో తెలంగాణకు సంబంధించి ఇంతకుముందు ఒకటి చెప్పాను, ఏ రకంగా గ్రోత్ రేట్ ఉంది ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో, భారత ప్రభుత్వంతో ఏ రకంగా గ్రోత్ రేట్స్ ఉంది, ఇవన్నీ చూడండి. అండ్ ఉయ్గుర్ ముస్లిమ్స్ విషయంలో కూడా బిట్ రావచ్చు, ఎందుకంటే సంస్కృతిలో భాగంగా అడగవచ్చు. అండ్ దాంతోపాటు యాన్యులార్ ఎక్లిప్స్ అంటే సూర్యునికి మూన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, సన్కి మరియు మూన్కి ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు ఉన్నప్పుడు ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది, అది సూర్యగ్రహణం. అలా చంద్రుని యొక్క నీడ అనేది భూమిపైన పడడం. ఈ రకంగా నీడ ఏ రకంగా పడుతుంది, చుట్టూ లేయర్ ఏదైతే ఉంటుందో సన్ రేస్ ఏ రకంగా కవర్ అవుతుందో దాన్ని ఏమంటారు అని చెప్తారు. ఇలా చూసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ.